ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన కుటుంబ సభ్యులకు, దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మంచిదండి. మరి నా భాష మీకు వచ్చలే కానీ మీ భాష నాకు రాదు కదా. నా భాషలోనే మీరు వినాలి వాక్యం. వింటారా? తెలుగు అర్థం అవుద్దా మీకు? కొంచెం కొంచెం తెలుగు అర్థం అవుదా? అర్థం అవుతుంది కదా. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ నీకు అర్థం కదా తెలుగు? కొంచెం సరే, మంచిది. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నాకు అర్థమైన భాషలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. అర్థం చేసుకుంటే చేసుకోండి, లేకపోతే పైవాడికి ఎరుక. ఓకే, సరే. రాత్రి వాస్తవంగా సమయం 8:30 8:30 అయ్యింది. అయినా సరే మరి మేము కూడా చాలా దూరం నుండి వచ్చాం కదా మీ మధ్యలోనికి. కాబట్టి కొన్ని మాటలు మీరు వినే ప్రయత్నం చెయ్యండి. ఓకే, ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. చూసారండి అందరి మాటని? ఏం రాయబడింది ఇక్కడ? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు. ఎవరి పిల్లలు? నీతిమంతుడై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి. ఈ 2 లక్షణాలు కలిగిన వారి పిల్లలు వారి తదనంతరం ధన్యులవుతారట. అంటే ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా సరే మా పిల్లలు చెడిపోవాలి, మా పిల్లలు అడుక్కు తినాలి, మా పిల్లలు బట్టలు లేక వస్త్రహీనులే రోడ్ల వెంట తిరగాలని ఎవరికైనా ఉంటుందా? ఈరోజు ఏ తల్లిదండ్రులైనా ఎందుకు కష్టపడతాం? ఎవరి కొరకు చెప్పాలి? ఎవరి కొరకు? పిల్లల కొరకే కదా. ఎందుకు? మన పిల్లలు మనలా కష్టపడకూడదు. మనం ఎర్రటెండలోనైనా పనిచేస్తాం, కానీ మన పిల్లలు ఏసీ గదిలో కూర్చోవాలని కోరుకుంటాం. మనం నడిచైనా వెళ్తాం, కానీ మన పిల్లలు కనీసం బండైనా నడపాలి అనుకుంటాం. ఏ తల్లిదండ్రి అయినా తమ పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కదా. బాగుండాలి అని కోరుకునే ముందు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు నీతిగా బ్రతికితే నీ పిల్లడు బాగుంటాడు. నువ్వు యథార్థంగా ఉంటే నీ పిల్లలు బాగుంటారు. నువ్వు నీతిగా లేకుండా, యథార్థంగా లేకుండా నా పిల్లలు బాగుండాలి అనుకుంటే కలలు కన్నా అది జరగదు. ఒకవేళ ఈ లోకంలో 4 రోజులు బాగా బ్రతికినట్టు కనబడతామేమో, కానీ అది శాశ్వత ఆనందాన్ని, శాశ్వత సుఖాన్ని అయితే ఇవ్వదు. మన పిల్లల జీవితాలు ఈ లోకంలోనైనా పరలోకములోనైనా బాగుండాలి అంటే తల్లిదండ్రులు చేయవలసిన పని ఏంటి అంటే యథార్థంగాను నీతిగాను ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, మీకు అది ఉందా? మీరు యథార్థంగా ఉంటున్నారా? నీతిగా ఉంటున్నారా? ఏంటి యథార్థత అంటే ఏంటి? నీ మనస్సులో ఏది ఉంటుందో బయటకు అదే చేయాలి. నువ్వు బయటకి ఏది చెప్తున్నావో నీ మనస్సులో కూడా అదే ఉండాలి. ఎదుటి వారికి ఏది చెప్తున్నావో నువ్వు అదే చెయ్యాలి కదా. ఎదుటి వారికి చెప్తామేమని? అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదని. అవి మనమే ఆడతాం. అప్పుడు మనం యథార్థంగా ఉన్నట్లు కాదు. నువ్వు యథార్థంగా లేవు అంటే నువ్వు యథార్థంగా లేకపోవడాన్ని బట్టి నీ పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. నీ పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. ఈరోజు మా పిల్లలు బాగుండాలని 4 రాళ్ళు వెనకేస్తున్నావు కదా. 4 రాళ్ళుంటే సంతోషంగా ఉండరు. నీతిగా ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు. అవునా కదా? చెప్పండి మీరు. ఇప్పుడు మనకు తినడానికి ఏమీ లేదు, కానీ మనం కష్టపడి సంపాదించుకున్నదే మనం తింటున్నాం, ధైర్యంగా ఉంటాం. అది లంచాలు తీసుకుని, అబద్ధాలు ఆడి, దొంగతనాలు చేసి, మోసాలు చేసి కోట్లు సంపాదిస్తాం, కానీ ప్రశాంతంగా ఉంటామా? భయం మనకి. ఎందుకని? నేను చేసిన మోసం ఎక్కడ బయట పడద్దు అని. అవునా? దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏంటి అంటే, నా పిల్లలు బాగుండాలి అనుకునే తల్లిదండ్రులు మీ జీవితంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే ముందు మీరు యథార్థంగా ఉండడం నేర్చుకోండి. ఆటోమేటిక్గా నువ్వు నా పిల్లలు బాగుండాలని నువ్వు దేవుని అడగక్కర్లా. దేవుడే నీ పిల్లల్ని బాగుంచుతాడు, ధన్యులుగా చేస్తాడు. అన్నమాట అర్థమైందా మీకు? మన పిల్లలు బాగుండాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? తప్పో ఒప్పో ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. నీకు తెలిసిందే మాట్లాడు. నువ్వు చెయ్యాలనుకున్నదే మాట్లాడు. అంతే తప్ప లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చేస్తూ నటించావనుకో, నువ్వు బాగానే ఉంటావేమో, నువ్వు బాగానే సంపాదిస్తావేమో, కానీ నీ పిల్లల జీవితాలు మాత్రం బాగుండవు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే వాక్యం తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సౌలు గారు ఉన్నారు కదా, ఇశ్రాయేలీయులు పరిపాలించిన మొదటి రాజు సౌలు గారు ఉన్నారు. సౌలు గారు దావీదు గారి విషయంలో ప్రేమున్నట్టేమో, నాయనా దావీదా నా కుమారుడా అంటారు, కానీ వెనకేం చేస్తున్నారు? ఎప్పుడు చంపుదామా అని గోతులు తీస్తున్నారు.
దాని వలన సౌలు గారికి లభించింది ఏంటి? ఒక్క కుమారుడైన మంచి స్థాయికి వెళ్ళాడా? అతని తరువాత సింహాసనాన్ని ఎక్కాడా? ఎందుకు ఎక్కలా? సౌలు గారిని దేవుడే ప్రేమించి ఏర్పాటు చేస్తే ఆ అవకాశం తన పిల్లలకి ఎందుకు దక్కలా? యథార్థంగా లేడు. ఎలా ఉన్నాడు ఆయన? ఏమండి, పిల్లనిచ్చి కూడా చంపాలని చూశాడండి మామ. ఎవరైనా చేస్తారా లోకంలో పని? మన పిల్లల్ని ఇచ్చిన తర్వాత వాడెంత చెడ్డోడైనా వాడి క్షేమాన్నే కోరుకుంటాం. ఎందుకు అంటే సౌలు గారిలో లేనిదేంటి అంటే యథార్థత. వాస్తవంగా ఆయన చేయవలసిన పని చిన్న వయసులో ఉన్న దావీదు గారు చేశారు, గొల్లియాతు గారిని ఓడించడం అనేది. అరే, నా రాజ్యంలో నా కళ్ళ ముందు చిన్నవాడివైన నీవు మన రాజ్య పరువు నిలబెట్టావు నాయన అని మెచ్చుకోవలసింది పోయి ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూడటమే కాదు, చంపడం కోసం పిల్లనిచ్చాడు. అర్థమైందన్న మాట మీకు? ఎవరైనా ఒకవేళ పొరపాటున మనం చంపాలనుకున్న వ్యక్తిని మన అమ్మాయి ప్రేమిస్తే చంపాలనుకున్న ఉద్దేశాన్ని విడిచిపెట్టేస్తాం మనం ఇక. ఎందుకంటే మనకు అల్లుడే అవుతున్నాడు కాబట్టి, మన అమ్మాయి ఇష్టపడింది కాబట్టి. కానీ సౌలు గారు చేసిన తప్పేంటో తెలుసా? నా కూతురు ఇష్టపడుతుందా, అయితే నేను చంపడానికి ఇది ఒక మార్గం అనుకుని కూతురునిచ్చి పెళ్లి చేసి అల్లుడిని చంపుదాం అనుకున్నాడు. అది మంచి లక్షణమా? దానివల్ల ఏం సాధించాడు సౌలు గారు? ఏమైనా సాధించాడా? 4 కొడుకుల్ని కన్నాడు కానీ ఎవరిని మిగిల్చుకోలేకపోయాడు. అందరూ మధ్యలోనే చనిపోయారు. ఎవ్వరూ ఆయన తర్వాత ఆ సింహాసనాన్ని ఎక్కలేదు. కారణం ఏంటి అంటే యథార్థత లేకపోవడం. ఆయన దావీదు గారి చేతిలోకి వెళ్ళినంతసేపు నేను చంపడానికి దొరికినప్పుడల్లా, అమ్మో నేను నీ చేతికి చిక్కానా, నువ్వు నాకంటే నీతిపరుడు నాయన, నాకంటే మంచోడు నాయన, నా కుమారుడా దావీదా నన్ను కరుణించావా అన్నాడు. మళ్ళీ రేపు మమ్మల్ని పరుగులే, దేనికి? చంపడానికి. ఈ రాత్రి దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, మీ పిల్లలు ఎవరైనా బాగుండాలని మీ తల్లిదండ్రులుగా మీరు కోరుకుంటే ముందు మీరు యథార్థంగా ఉండడం నేర్చుకోండి. ఒకవేళ మీ వల్ల తప్పే జరిగింది, ఒప్పుకోండి. తప్పు జరిగింది అనుకోండి, తప్పు చేసినంత మాత్రం తలదీసి మన ఏమైనా మొలేస్తారా? ఏరు కదా. అయితే 2 మాటలు అంటారు, ఎందుకు ఇలా చేసావు అంటారు. లేదు ఇంకా చనువుంటే ఒక దెబ్బేస్తాం, ఎందుకు నన్ను ఇలా మోసం చేసావని అనే తప్ప ఎవ్వరూ మనల్ని చంపేరు. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, యథార్థంగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంత ఇంపార్టెంట్? యథార్థంగా ఉన్న వారి పిల్లలు నిజంగా ధన్యులు అవుతారా లేదో చూసుకునే ముందు ఒక మాట మీకు చూపిస్తా. 112వ కీర్తనల గ్రంథము 112వ కీర్తన మొదటి 2 చరణాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి. దానికంటే ముందు అతడు భయము భక్తి కలిగి ఉండాలి. అర్థమైందన్నమాట? ఒక వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ఆజ్ఞలు పాటించాలని ఎరిగి పాటించేటప్పుడు ఆనందిస్తే, అమ్మయ్య ఈరోజు నేను ఏ ఆజ్ఞ మీరలేదు, ఈరోజు నేను నా చెంతకొచ్చిన ప్రతి ఆజ్ఞను నేను చక్కగా పాటించాను చాలు అని ఎవరైతే ఆనందిస్తారో వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు. ఎవరి వంశం దీవించబడుతుంది? చెప్పాలందరూ. ఎవరి వంశం? బయట ఉన్న వాళ్ళు ఎవరి వంశం అంటే యథార్థంగా లేకపోతే నీ వంశం ఆశీర్వదించబడదా? బడదు. నీ పిల్లలు ఆశీర్వదించబడాలి అన్నా, నీ వంశం ఆశీర్వదించబడాలి అన్నా, నీ తర్వాత కొన్ని తరాల తర్వాత అయినా సరే నీ కుటుంబంలోని పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఈ రోజు నువ్వు యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం మాటిస్తాం బాప్తీసం తీసుకునేటప్పుడు, ఇక రేపటి నుంచి నీ కొరకే ప్రభువా బ్రతికేది, ఎక్కడ చూడు నేను నీ కొరకే ఉంటాను ప్రభువా, మొదటి పాట నేనే పాడతా, మొదటి ప్రసంగం నేనే చేస్తా, మొదటి కానుక నేనే ఇస్తా, మాటిస్తాం. ఎప్పుడు? తీసుకున్న 1 నెల తర్వాత చూడాలి. వద్దామనుకున్నానండి, నిజంగా రావాలనుకున్నానండి, బస్ మిస్, నిజంగా రావాలనుకున్నానండి, ఇప్పుడే ఫీవర్ వచ్చింది. ఇవన్నీ ఏంటి? కాదా? సాకులు కాదా? అదే టైంలో నీకు ఇంకేదైనా పని వస్తే మానేస్తావా? నీకే రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తావా? నువ్వు ఇక్కడున్న హాస్టల్లో నీ పిల్లలకి ఏదైనా జరిగిందంటే వెళ్ళడం మానేస్తావా? ఏది మాంతావు మరి? ప్రార్థనకు వచ్చే పని మాంతావు, దేవునికి ఇచ్చే సమయం మాత్రమే మానేస్తావు. అంటే మనలో ఏమి లేదు మరి? యథార్థత లేదు. మరి యథార్థంగా లేకుండా నీ పిల్లడు ఎలా ఆశీర్వదించబడాలనుకుంటున్నావు?
యథార్థంగా లేకుండా నీ పిల్లలు ఎలా మంచి మార్కులతో పాస్ అవ్వాలనుకుంటున్నావు, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నావు, మంచి అల్లుడు కావాలి, మంచి కోడలు కావాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలని ఎలా అనుకుంటున్నావు? యథార్థంగా లేకుండా నువ్వేది సంపాదించాలన్నా ఈ లోకంలో సంపాదించకపోయిన పరలోకము నువ్వు చేరాలంటే నీలో దేవునికి కనబడవలసింది ఏంటి అంటే యథార్థత. ఏం కనపడాలి? యథార్థత. ఎందుకు కనబడాలి? యథార్థంగా ఉన్న వాళ్ళే ఎందుకు ఆశీర్వదించబడతారు? యథార్థంగా ఉన్న వారి పిల్లలే ఎందుకు ధన్యులవుతారు అని మనం ఆలోచిస్తే ఒక మాట మనకు కనిపిస్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనములోని 2వ మాట, యథార్థముగా ప్రవర్తించువారు ఎవరికి నా మాట చెప్ప, నా వైపు చెప్పాలి అందరు. ఎవరికి ఇష్టలు? నా వైపు చూసి చెప్పండి. యథార్థవంతులు లేక యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. ఇప్పుడు ఆయనకి ఇష్టం కాబట్టి నిన్ను, నీ వంశాన్ని ఆశీర్వదిస్తాడు. అర్థమైందా నీకు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకో, అబద్ధం ఆయనకి నచ్చదు. నువ్వు దొంగతనం చేస్తున్నావు అనుకో, దొంగతనం ఆయనకు నచ్చదు. కానీ నువ్వు యథార్థమే మాట్లాడుతున్నావు అనుకో, సత్యమే చెప్తున్నావు అనుకో, అది ఆయనకి బాగా ఇష్టం. అందుకే నేను ఏం చేస్తాను తెలుసా? అబ్బా, నా కూతురు యథార్థంగా ఉంది కదా, ఈమెను ఆశీర్వదిద్దాంలే. ఈమె చాలా బాగా యథార్థంగా జీవిస్తుంది కదా, ఈమె పిల్లల్ని ఆశీర్వదిద్దాంలే, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదిద్దాంలే. మనము చూపే యథార్థ పరిమాణాన్ని బట్టి మన పిల్లలు, మన మనమలు, మన ముని మనమలు, మన తరతరాలు ఆశీర్వదించబడతాయి. నువ్వెంత పరిమాణంలో యథార్థతను చూపిస్తావో దానిని బట్టి ఎన్ని తరాల వరకు ఆశీర్వదించాలో దేవుడు డిసైడ్ చేసుకుంటాడు. నువ్వు కొంచెం యథార్థంగా ఉన్నావనుకో, కొన్ని చోట్ల మాత్రమే 1 తరమో 2 తరాలు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇంకొంచెం ఎక్కువ ఉన్నావనుకో, ఒక 5-6 తరాలు ఆశీర్వదిస్తాడు. నువ్వు అసలు పూర్తి స్థాయిలో యథార్థంగా ఉన్నావనుకో, తరతరాలు ఆశీర్వదిస్తాడు. అంటే నీ పిల్లలు ఆశీర్వదించబడము అనేది నువ్వుండే యథార్థతను బట్టి ఆధారపడి ఉంటుంది. మనం అనుకుంటాం, నా వరకు నేను ఏదో చేసేసానుగా, అబద్ధమో దొంగతనమో వ్యభిచారమో ఏదో చేసి 4 రాళ్ళు సంపాదించాలి, నా పిల్లలు బాగుంటారు అనుకోకు. నువ్వు సంపాదించినది వాడికి దక్కదు. ఒకవేళ దక్కినా వాడు సంతోషంగా ఉండడు. మరి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? నువ్వు ఈ లోకంలో ఏమి ఇవ్వకపోయినా వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు యథార్థంగా ఉంటే. ఎప్పుడు? మనం యథార్థంగా ఉంటే. ఎందుకు అని బైబిల్ని అడిగితే లేక దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పే మాట ఏంటి అంటే, యథార్థంగా ఉండేవారు నాకు ఇష్టం, అందుకు నేను వాళ్ళని ఆశీర్వదిస్తా. దేవుడు ఏం చెప్తున్నారు? అరే యథార్థత అంటే నాకు చాలా ఇష్టంరా, మీరు ఎవరుంటే వాడిని నేను ఆశీర్వదిస్తా అన్నారు. ఉంటే ఆశీర్వదించబడతావు, లేకపోతే ఆశీర్వాదం ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆశీర్వాదం లేదంటే ఏముందని? శాపం ఉందని. అర్థమైందా? ఇంతకీ యథార్థత దేవునికి ఎందుకు ఇష్టం? అసలు యథార్థత దేవునికి ఎందుకు ఇష్టం అని ఆయన అడిగితే ఆయనే చెప్పిన మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం. అంతక్కర్లేదమ్మా, లాస్ట్ మాట చదువుదాం. ఆయన నీతిపరుడు. ఎవరైనా దేవుడు ఎలాంటి వారట? నీతిపరుడు. మరియు ఆయన యథార్థవంతుడైనప్పుడు ఆయనకి ఎవరు నచ్చుతారు? అంతే నచ్చుతారు కదా. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు సైలెంట్గా ఉండడం ఇష్టం అనుకోండి, నాకు ఎలాంటి వారు నచ్చుతారు? వాగేవాళ్ళు నచ్చుతారా? అబ్బా డబ్బాలా వాగుతుందిరా బాబు అనిపిస్తుంది. అది నేను బాగా వాగుతాను అనుకోండి, సైలెంట్గా ఉండేవాళ్ళు నచ్చుతారా? మోగదయంలాగా ఎప్పుడు నోరు మూసి కూర్చుంటుందని అనిపిస్తుంది. ఎందుకని? నాకు ఏది ఇష్టమో అలాంటి వారు కావాలి నాకు. అంతే కదా, చెప్పండి. అంతేనా? అంతే. బాగా డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని అనుకోండి, నేను ఖర్చు పెట్టనోళ్ళు దొరికారని పేనా చూడరా బాబు, లోబిరా బాబు, 1 రూపాయి తీయడం అనుకుంటాను. అదే నేను లోబిననుకో, బాగా ఖర్చు పెడతాను, బాగా జలసా చేస్తున్నాడు, మొత్తం ఖర్చు పెట్టేస్తున్నాడు అంటాను. నేను ఎలాంటి దాననో నాకు అలాంటి వారు కనిపిస్తే నచ్చుతారు. దేవునికి యథార్థవంతులు ఎందుకు ఇష్టం అంటే ఆయన యథార్థవంతుడు కాబట్టి. దేవుడెవరు? యథార్థవంతుడు కాబట్టి ఆయనకు యథార్థవంతులే నచ్చుతారు. నచ్చిన యథార్థవంతులకు ఆయన ఇస్తున్న అభయం ఏంటి అంటే, మీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, మీ వంశపు వారిని నేను దీవిస్తాను, మీ పిల్లలను నేను ధన్యులుగా చేస్తాను. అంతే సింపుల్. ఇప్పుడు నీ పిల్లలు బాగుండాలంటే ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు చేతనైనంత వరకు యథార్థంగా ఉండి చాలు. ఇంక నువ్వేం బండలు మొయ్యక్కర్లా, కట్టెలు నెత్తి మీద పెట్టుకుని ఊర్లోకి వెళ్ళి అమ్మక్కర్లా. నువ్వు ఉన్నది ఉన్నట్టు స్వచ్ఛంగా మాట్లాడి చాలు. దేవుడు నేనేం చేస్తారు? నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ పిల్ల 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 నీ వంశం, నీ తరాలన్నీ ఆశీర్వదించబడతాయి. నిజమా అంటే అవును నిజమే. యథార్థవంతులు ఆయనకి ఇష్టం. దావీదు గారు యథార్థవంతుడు, అవునా కదా? అవును.
వాక్యం చెప్పిన మాట చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప ఎప్పుడు చెప్పాలందరు నా వైపు చూసి, ఎప్పుడు తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందు తప్పిపోకుండెను. ఎవరు? దావీదు గారు. ఎలాంటి వారట? యథార్థవంతుడట. తన జీవిత దినములన్నిట ఒక్క విషయంలో తప్ప అన్నిటిలో యథార్థంగా ఉన్నాడట. మరి ఇప్పుడు దావీదు గారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించారా? చెప్పాలి. దావీదు గారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడా? దించాలి, ఆశీర్వదించాలి. దించర్లేదు తర్వాత సంగతి. కానీ రూల్ ప్రకారం ఏమవ్వాలి? ఆయన యథార్థంగా ఉన్నప్పుడు ఏం జరగాలి? అంతే. కండిషన్ ఏంటి? నేను యథార్థవంతుండ్రా బాబు, మీరు యథార్థంగా ఉంటే మీ పిల్లల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాటిచ్చేశారు. ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నారు? నేను ఇది యథార్థంగా ఉన్నాను అన్నారు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఖచ్చితంగా అంతే. మరి ఆశీర్వదించారంటే ఆశీర్వదించారు. ఎలా చెప్పనా? దావీదు గారిని బట్టి ఆ సింహాసనం మీద కూర్చునే అవకాశం అతని తరాల వారందరికీ వచ్చిందా? మీరు బాగా గమనిస్తే సొలొమోను గారు బాగున్నారంటే ప్రారంభంలో బాగున్నారు, మధ్యలో ఏమైపోయారు? మరి చెడిపోయారు. రెహబాము గారు చెడిపోయారు. అబియా గారు, ఆసా గారు, ఆ 21 మంది యూదా రాజులలో ఒకరో ఇద్దరు కొంచెం బెటర్ అనిపిస్తారు తప్ప అందరూ ఆజ్ఞను అతిక్రమించిన వారే, ఇంకా చెప్పాలంటే చెడిపోయిన వారే. అయినా సింహాసనం ఎందుకుందో తెలుసా? యథార్థంగా బ్రతికిన దావీదు గారిని బట్టి. నా మాట అర్థమైందా మీకు? దావీదు గారు యథార్థంగా జీవించారు కాబట్టి దేవుడిచ్చిన మాట ఏంటంటే, సౌలుకు నా కృప దూరం చేసినట్లు నీకు చేయను దావీదు, నువ్వు యథార్థంగా ఉన్నావు కదా, నీ కోసం ఈ సింహాసనం మీద ఉండేటట్లు ఒక్క గోత్రాన్నైనా ఉంచుతా. ఆ సింహాసనం మీద అంతమంది రాజులు కూర్చున్నారు అంటే వాళ్ళ గొప్పతనం కాదు, దావీదు గారి యథార్థత. ఎవరి యథార్థత? దావీదు గారి యథార్థత. ప్రియులారా, ఈ సమయంలో యథార్థతను బట్టి పిల్లలు ఆశీర్వదించబడతారా అంటే అవును అంటుంది బైబిల్ కదా. మనం సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో చూసాం. 112వ కీర్తన 2వ చరణంలో చూసాం. ఏమనంటే యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు అని. అలా దీవించబడిన వారే దావీదు గారి వంశంలో నుండి వచ్చిన వారు. ఇది మనందరికీ తెలిసిన సత్యం. అలా దీవించబడని వారు సౌలు గారి కుటుంబం సింహాసన విషయంలో. కానీ అదే సౌలు గారి కుటుంబంలో ఆశీర్వదించబడి యథార్థంగా జీవించి తన పిల్లలకు ధన్యతను మిగిల్చిన ఒక తండ్రి ఉన్నాడు. ఆయన గురించి రాత్రి మీతో కాసేపు మాట్లాడినా. సౌలు గారు అంటే ముందే చెప్పాను నేను ఎవరు అంటే ఇశ్రాయేలీలను పరిపాలించిన మొదటి రాజు. ఆయనకు 4 కొడుకులు. ఎంతమంది అండి? 4 కొడుకులు. ఎవరు వారు? సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనంలో సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, సౌలు గారికి ఎంతమంది పిల్లలంటే యోనాతాను, ఇష్వి, మెల్కీషువా. ఎంతమంది కనిపించారు ఇక్కడ మీకు? 4. చక్కగా లెక్క పెట్టండి అమ్మా. యోనాతాను, ఇష్వి, మెల్కీషువా 3 కనిపించారు. మరి 4 అయినేరి? నేను 4 అన్నానుగా. 4 3? చెప్పాలి గట్టిగా. 4 3? నేను పొరపాటు చెప్పొచ్చు కదండి. మీరు ఎంతమందిని చూశారు? ఎంతమంది పేరు చూశారు? గట్టిగా చెప్పండి అమ్మా. ఆకలి అవుతుందమ్మా. భోజనం పెట్టి కూర్చోబెట్టకూడదు. వెళ్ళని మాట్లాడలేకపోతున్నారు. ఎంతమందిని చూశారు? 3. మరి నేను 4 అన్నారుగా. పొరపాటు పడ్డాను. మర్చిపోతాం. ఏముంది, నేను మనిషిని కదా, నేను మర్చిపోకూడదా? అంతేనా? చూద్దాం. ఇది ఇలాగే పట్టుకుని ఇదే సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. ఇక్కడ సౌలు గారు తన కుమారులు చనిపోతున్న సందర్భం ఇది. ఇక్కడ కూడా మనకి సౌలు గారితో పాటు ఎన్ని పేర్లు కనిపించాయంటే యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా. అక్కడ ఉన్న పేర్లలో ఇక్కడ లేని పేరేది?
అబీనాదాబు. అంతేనా? ఇక్కడున్న పేర్లు అక్కడ లేని పేరేది? ఇష్వి. అక్కడ ఇష్వి పేరు చూసాం. యోనాతాను, ఇష్వి, మెల్కిషు అనే పేర్లు 14వ అధ్యాయంలో చూసాం. అక్కడ అబీనాదాబు గారు లేరు. ఇక్కడ అబీనాదాబు గారు ఉన్నారు, ఇష్వి గారు లేరు. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? లేని పేరేదో కలుపుకోవాలండి. అబీనాదాబు గారు ఇష్వి గారు ఒకటి కాదు. నా మాట వింటున్నారా? అబీనాదాబు గారు వేరు, ఇష్వి వేరు. సో ఇక్కడేమో చనిపోయిన వారిలో ఇష్వి మినహాయించి మిగిలిన వారు చనిపోయినట్టు కనబడుతుంది. అక్కడేమో అబీనాదాబు గారి పేరు కనిపించలే. బహుశా అప్పుడు పుట్టలేదేమో, మనకు తెలియదు. అప్పటికి ఇంకా పుట్టుండకపోయచ్చు కదా. మనకి ఎక్కువ కనిపించే పేరు యోనాతాన్ గారి పేరు మాత్రమే కనిపించలేదు. ఒకటి చివరి పేరేమో, అప్పటికి ఇంకా ఆయన పుట్టలేదేమో. పుట్టిన వాళ్ళ పేర్లే మనకి 14వ అధ్యాయంలో కనిపిస్తున్నాయేమో అనుకోవాలి. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఒకవేళ ఉంటే ఎక్కడో చోట తర్వాత. ఇప్పుడు మరి ఇక్కడ ఇష్వి గారి పేరు లేదు కాబట్టి ఒకవేళ ఆయన ఉంటే ఏం జరగాలి? తర్వాత ఎక్కడో ఒక చోట మనకి ఆయన చెప్పాలి, కనిపించాలి. ఆ పేరు కనిపిస్తే నలుగురు అనుకుందాం, లేకపోతే ముగ్గురే అనుకోవాలి. ఇలాగే వేసుకోవాలి మరి ప్రశ్నలు బైబిల్ చదివేటప్పుడు. ఏదో ఒక పేర్లే, ఉంటే ఉంది లేకపోతే లేదులే, ఇది అదేలే అనుకుంటే ఏం అర్థం కాదు మనకి బైబిల్. అర్థమైందన్నమాట. సౌలు గారికి 14వ అధ్యాయం ప్రకారం ముగ్గురు కుమారులు ఉన్నట్టు కనిపించింది. ఎవరా ముగ్గురు? యోనాతాను, ఇష్వి, మెల్కిషువా. కానీ 31వ అధ్యాయంలో కూడా మనకి ముగ్గురే కనిపించారు. అక్కడ ఇష్వి గారి పేరు లేదు. వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇష్వినే అబీనాదాబేమో, ఆ పేరే ఈ పేరేమో అనిపిస్తుంది. కానీ కాదు. ఎందుకు కాదంటున్నాను అంటే 31వ అధ్యాయంలో సౌలు గారి ముగ్గురు కుమారులు చనిపోయారు. ఎంతమంది చనిపోయారండి? కుమారులు చనిపోయారు. కానీ ముగ్గురు కుమారులు ఆయన చనిపోయిన తర్వాత సౌలు గారి స్థానంలో మరొక వ్యక్తి రాజయ్యాడు. ఎవరతను? సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఎవరు? సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, ఆషేరీల మీదను, ఎజ్రయేలు మీదను, ఎఫ్రాయిమీల మీదను, బెన్యామీనుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు గారి స్థానంలో ఇష్బోషెత్ అనే వ్యక్తి సౌలు కుమారుడు రాజయ్యాడు. సౌలు గారు చనిపోయారు కదా, ముగ్గురు కుమారులు చనిపోయారు కదా. ఒకవేళ ముగ్గురు అయితే ముగ్గురు చనిపోతే మరి ఇప్పుడు ఈ సౌలు కుమారుడు ఎవరు? ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, అది ఇష్వి కదండి, ఇది ఇష్బోషెత్ కదండి అని. కానీ అబీనాదాబుకి ఇష్వికి సంబంధం లేదు, కానీ ఇష్వికి ఇష్బోషెత్కి సంబంధం ఉందా? వింటున్నప్పుడైనా కాస్త సంబంధం ఉన్నట్టు కనపడాలి. అర్థమైందన్నమాట. ఇష్వి, ఇష్బోషెత్ దగ్గరగా ఉన్నాయి పేర్లు. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇష్వి ఉన్నాడు, అతడు అబీనాదాబు కాదు. కానీ ఇష్వికే మరొక పేరుంది, ఇష్బోషెత్. దీన్ని బట్టి సౌలు గారికి ఎంతమంది కుమారులు? మీరు అనుకుంటారు ఈవిడ ఆంధ్ర నుంచి వచ్చి తిక్కల మాటలన్నీ చెప్తుంది అనుకుంటారా? అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది. సౌలు గారికి 4 కుమారులు. యోనాతాను, ఇష్వి, మెల్కిషువా, అబీనాదాబు. దగ్గర తెచ్చుకోవాలి. ఇందులో ఇష్వి గారికి ఉన్న మరొక పేరే ఇష్బోషెత్. ఎందుకు అనుకుంటున్నామంటే ముగ్గురు కుమారులు చనిపోయిన తరువాత మిగిలిన ఒక కుమారుడు ఇప్పుడు రాజయ్య 2 సంవత్సరాలు పరిపాలించాడు. దీన్ని బట్టి మనకందినంత సమాచారం ప్రకారం మనం గుర్తించవచ్చు సౌలు గారికి ఎంతమంది కుమారులని. కానీ 4 కుమారులలో సింహాసనానికి వచ్చాడు ఇష్బోషెత్, గాని ఎక్కువ కాలం పరిపాలించలేదు. ఎంతకాలం పరిపాలించాడు? సోను ఎంతకాలం పరిపాలించాడు? 2 సంవత్సరాలు. ఎంతకాలం? 2 సంవత్సరాలు. మరి అతని తర్వాత ఇష్బోషెత్ కుమారుడు వచ్చాడు రాజ్యానికి. దేవుడు ఆశీర్వదిస్తే ఏం జరగాలి? దేవుడు ఆశీర్వదిస్తే ఏం జరగాలి? సౌలు గారి తర్వాత ఇష్బోషెత్ వస్తే ఇష్బోషెత్ తర్వాత ఇష్బోషెత్ కుమారుడు రావాలి. అదే కదా. దావీదు గారిని ఆశీర్వదిస్తే ఏం జరిగింది? దావీదు గారి కుమారుడు సొలొమోను గారు వచ్చారు. సొలొమోను గారి కుమారుడు రెహబాము గారు వచ్చాడు. రెహబాము గారి కుమారుడు అబియా వచ్చాడు. అబియా కుమారుడు ఆసా వచ్చాడు. ఆసా కుమారుడు చెప్పండి, అక్కడ వరకు మాకు వచ్చి అనుకున్నారా? యెహోషాపాతు గారు రావాలి. యెహోషాపాతు గారి కుమారుడు యెహోరాము గారు రావాలి. వచ్చారు. అలాగే ఆశీర్వదించబడ్డారు కాబట్టి దావీదు గారి పిల్లలు ఆ సింహాసనం మీద ఉన్నారు.
కానీ సౌలు గారు ఆశీర్వదించబడలేదు కాబట్టి సౌలు గారి తర్వాత మహావస్తి ఇష్బోషెత్ వచ్చాడు. అది కూడా సైన్యాధిపతి దయ వలన, అంతేనా? అబ్నేరు దయ వలన అతను రాజ్యానికి వచ్చాడు, కానీ అది కూడా అతను నిలుపుకోలేకపోయాడు. కొద్ది రోజులకి అతను కూడా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అంటే సౌలు గారికి ఒక ఉపపత్ని కూడా ఉంది. ఆమె పేరు రిస్పా. ఏం పేరండి? రిస్పా. సౌలు గారు చనిపోగానే సౌలు గారు అబ్నేర్ గారు అన్నదమ్ముల పిల్లలు. సౌలు గారు అబ్నేర్ గారు అన్నదమ్ముల పిల్లలు. అంటే వాళ్ళిద్దరు ఏమవుతారు? అన్నదమ్ముల పిల్లలు అన్నదమ్ములే అవుతారు, అంతేనా? అన్న కొడుకు తమ్ముడు కొడుకు వాళ్ళిద్దరు ఏమవుతారండి? అన్నదమ్ములే అవుతారు కదా. ఇప్పుడు సౌలు గారు చనిపోగానే అబ్నేర్ ఏం చేశాడంటే, నా సోదరుడు చనిపోయాడు కదా, ఈ రిస్పా ఉపపత్నే కదా, నేను ఉంచుకుందాం అనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఇది చూసిన రాజైన ఇష్బోషెత్ ఏం చేశాడంటే, మా నాన్న ఉపపత్ని నువ్వు ఎందుకు కూడావు అని అడిగాడు. ఓరోరోరి, మీ నాన్న చచ్చాడు, నీ సోదరులందరూ చచ్చారు, నిన్ను వదిలేస్తే ఎటుపోయేవాడువో, ఏదో లేని జాలిపడి నేనేం చేశాను, నిన్ను రాజుని చేస్తే మీ నాన్న ఉపపత్ని కోసం నువ్వు నాతో పోట్లాడతావా? చూడు నేనేం చేస్తానో. దేవుడు ఏనాడో దావీదుకి మాటిచ్చాడు సింహాసనమే కూర్చోబెడతానని. ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు కాబట్టి ఇశ్రాయేలు అందరినీ తీసుకెళ్లి దావీదుకి కలిపేస్తానన్నాడు. వీడు చేసినా చేస్తాడు, అవసరమైతే నన్ను కూడా చంపేస్తాడు అనుకున్నటువంటి ఇష్బోషెత్ అబ్నేరుని విడిచి పారిపోయాడు. పారిపోయిన కొద్ది రోజులకే అతని సైన్యాధిపతులైన అంటే బయాన రేకాబు వాళ్ళిద్దరు కలిసి ఇష్బోషెత్ని చంపేశారు. మరి ఇష్బోషెత్కి పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు. అతని రాజ్యానికి కానీ అతని పిల్లల రాజ్యానికి కానీ వచ్చినట్లు ఎక్కడ చరిత్రలో లేదు. ఒక్కసారి నా వైపు చూడండి. మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఒక వ్యక్తి యథార్థవంతుడైతే అతని పిల్లలు ఆశీర్వదించబడతారు, అతని వంశమే ఆశీర్వదించబడుతుంది అని. అలా యథార్థంగా జీవించారు దావీదు గారు, అతని పిల్లలు ఆశీర్వదించబడ్డారు, సింహాసనానికి వచ్చారు. అలా ఆశీర్వదించబడలేదు సౌలు గారు రాజ్య విషయంలో. అతని తర్వాత అతని కుమారుడు మాత్రమే 2 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు, కానీ ఆ తర్వాత ఎక్కడ ఆనవాలైతే అతని కుటుంబం లేదు. సౌలు గారి పిల్లలు సింహాసనానికి రాకపోవడానికి గాని దావీదు గారి పిల్లల సింహాసనానికి రావడానికి గాని కారణం ఏంటంటే వారిద్దరిలో కనిపించేది యథార్థత. యథార్థత యథార్థత ఏంటదండి? చెప్పాలి. ఏంటది? నన్ను చూడాలి. ఏంటది? యథార్థత. యథార్థత ఉన్నవారు ఏమయ్యారు? యథార్థత లేని వారు ఏమయ్యారు? రైట్. కానీ యథార్థంగా లేని సౌలు గారి కడుపున ఒక యథార్థవంతుడు పుట్టాడండి. యథార్థంగా లేని సౌలు గారి కడుపున ఒక యథార్థవంతుడు పుట్టాడు. అతని యథార్థత ఏ స్థాయికి తీసుకెళ్ళిందో ఈరోజు ఆలోచన చేద్దాం. ఎవరితను అంటే, సౌలు గారికి ఎంతమంది కుమారులు అనుకున్నాం మనం కదా? వాళ్ళలో మొదటి పేరు ఏం చదివాం? లిస్ట్ చెప్పేటప్పుడు యోనతాన్ గారి పేరే చదువుతాం. చనిపోయిన లిస్టులో కనిపించే పేరు కూడా యోనతాన్ గారి పేరు. అతను ఎంత మంచివాడో తెలుసా? అతను ఎంత యథార్థవంతుడో తెలుసా? భయము భక్తి కలిగి ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి అనుకుని బ్రతుకుతున్న వ్యక్తి. ఎలా బ్రతికాడు అంటే మీకు మాట చెప్తా. సౌలు గారు ఎలాంటి వాడు అనుకున్నాం మనం? మంచివాడు. ఎలా చెప్పామంటే, రాజ్యాన్ని కాపాడిన దావీదు గారిని చంపాలనుకున్నాడు కదా, అంతేనా? చంపాలనుకున్నాడా? రైట్. అలాంటి వాని కడుపున పుట్టిన యోనాతాన్ గారు ఏం చేశారో తెలుసా? ఒకవైపు ఏమో దేవుని ఆజ్ఞ ప్రకారం తండ్రిని గౌరవిస్తూనే ఉన్నాడు, దుర్మార్గుడైనా. ఏం చేశాడండి? ఏం చేశాడండి? తండ్రి ఎలాంటి వాడు చెప్పాలి. తండ్రి ఎలాంటి వాడు? దుర్మార్గుడు. మరి దుర్మార్గుడైతే పిల్లలు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? దుర్మార్గుడు తల్లి తండ్రి దుర్మార్గులు అనుకోండి, మనం ఏం చేస్తాం? చిచ్చి మా నాన్న మంచోడు కాదు, చెడ్డోడు, మా నాన్న దగ్గర ఉండకూడదు, మా నాన్న ఏం తీసుకోకూడదు, నేను మంచిగా బ్రతకాలనుకుంటాం. లేదంటే మనం కూడా మా నాన్నలాగా దుర్మార్గాలు చేయడానికి ప్రారంభిస్తాం. ఏదో ఒకటి జరగాలి, అయితే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే నాన్నలాగా దుర్మార్గాలు చేయడమైనా జరగాలి. కానీ విచిత్రం చెప్పనా, దుర్మార్గుడైన తండ్రి దగ్గరే ఉన్నాడు యోనాతాన్ గారు, కానీ దుర్మార్గంగా బ్రతకలేదు. అసలు ఇది సాధ్యం కాదేమో సాధారణమైన వ్యక్తులకి. ఎంత యథార్థంగా ఉన్నారు యోనాతాన్ గారు అంటే, తండ్రిని విడిచిపెట్టట్లా, తండ్రిని విడిచిపెట్టట్లా. అలాని దావీదు గారికి అన్యాయం చేయాలనుకోవట్లా. గొల్యాతు గారి మీదకి యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు సౌలు గారు చూసి దావీదు గారిని పిలిచి మాట్లాడారు. మాట్లాడుతూ ఉండగా పుట్టింది ప్రేమ యోనాతాన్ గారికి దావీదు గారి మీద. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. దావీదు
సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతానును దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించును. ఇది కపట ప్రేమ కాదు, స్వచ్ఛమైన ప్రేమ. ఎవరిది చెప్పాలి? ఎవరిది? ఎవరి మీద? దావీదు గారి మీద అండి. సాధారణంగా మామూలుగా అసలు నమ్ముతామా? సౌలు గారి కొడుకు, సౌలు గారేమో దావీదు గారిని చంపాలనుకుంటుంటే, ఒకవేళ ప్రేమించిన మనకు డౌటే, వాళ్ళ నాన్న నన్ను చంపాలనుకుంటుంటే ఆయన నన్ను ప్రేమిస్తాడే ఏంటి అనిపిస్తుంది మనకి కదా. కానీ తన జీవితంలో ఏ నాడు కూడా యోనాతాను గారు దావీదు గారిని చంపాలి అనుకోలేదు. వాళ్ళ నాన్న చంపుతుంటే తప్పించడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ నాన్న అడిగాడు ఒకానొక సందర్భంలో, ఏంటి నువ్వు చేస్తుంది యోనాతానా? నేను వాడిక భాషలో చెప్తున్నానండి, మీకు బైబిల్ అలా కనిపించదు కానీ, ఏంటి యోనాతాను నువ్వు చేసేది? వాడు బ్రతుకున్నంత కాలం నువ్వు రాజు అవుతావా? నువ్వు నా కొడుకు కదా, నా తర్వాత ఎవరు రాజు అవ్వాలి? నువ్వు అవ్వాలి. కానీ ఇప్పుడు రాజు ఎవరవుతాడు? దావీదు అవుతాడు. ఎందుకంటే దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వు నాతో సహకరిస్తే, మన ఇద్దరం కలిసి దావీదుని చంపేస్తే సింహాసనం ఎవరికి వస్తుంది? నిజంగా ఈ ఆఫర్ మనకు వస్తేనండి ఒకసారి కదా 4 సార్లు చంపేస్తాం దావీదు గారు లాంటి వాళ్ళని కాదా? సింహాసనం కోసం చంపేయం. ఈరోజు మర్డర్ల మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? సింహాసనం కోసం కాదా? చెప్పరేంటి? అధికారం కోసం కాదా? చెప్పండి. మనం చూసేదే ఎక్కడ చూసినా, ఆంధ్ర తెలంగాణ ఏ దేశంలో ఏ రాష్ట్రాన్ని చూసినా సీక్రెట్గా చంపేది ఎందుకు? అంతే. వీడుంటే అడ్డం వచ్చేస్తాడు, మనకి సింహాసనం రాదేమో, ఈ రాత్రి లేపేస్తే మనకి ఈజీ కదా, రూట్ క్లియర్ అవుతుంది మనకి అనుకుంటున్నాం మనం. మరి ఈ ఆఫర్ తండ్రే ఇస్తున్నాడు యోనాతాను గారికి. యోనాతానా, ఇదిగో దావీదు ఉంటే నీకు సింహాసనం రాదు. తండ్రిగా నా కోరిక ఏంటంటే నా కొడుకుగా నువ్వు సింహాసనానికి రావాలి. కాబట్టి ఏదో రకంగా దావీదుని లేపేద్దాం, నువ్వు వారితో స్నేహం చేస్తున్నావని తెలిసింది నాకు, జాగ్రత్త అన్నారు. అయినా యోనాతాను గారు దావీదు గారిని చంపే ప్రయత్నం చేయలేదు. ఎంత చేయలేదో తెలుసా అండి? ఒకానొక దశలో సౌలు గారే తన కొడుకుని చంపేయాలనుకున్నాడు, దావీదు గారికి సహాయం చేస్తున్నాడని. ఈటి విసిరి కొడుకుని చంపాలనుకున్నాడండి. ఎవరన్నా చేస్తారా పని? ఎవరన్నా చేస్తారా? ఆయన చేశాడు. కూతుర్నిచ్చి అల్లుడిని చంపుదాం అనుకున్నాడు, అల్లుడి కోసం కొడుకును కూడా చంపుదాం అనుకున్నాడు. ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ సింహాసనం మీద కోరిక లేదనుకుందాం యోనాతాను గారికి, మరి తన తండ్రి చంపేస్తున్నప్పుడు ఏం చేయొచ్చు? తప్పైపోయింది నాన్న, దావీదు జోలికి నేను వెళ్ళను నాన్న, ఆడు జావాడు చస్తాడు, నువ్వు నేను కలిసి ఏదో రకంగా దావీదుని చంపేద్దాం నాన్న అనాలి కదా. తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తారండి ఎవరైనా? పార్టీ మార్చేయాలి. కానీ మీకు వింత చెప్పనా, తండ్రి దగ్గరే ఉంటున్నాడు, తండ్రికి సేవలు చేస్తూనే ఉన్నాడు. కానీ దావీదు గారి విషయంలో మాత్రం దావీదు గారికి ఇచ్చిన మాట కొరకు బ్రతుకుతున్నాడు. తన జీవితంలో ఏ ఒక్క రోజు కూడా దావీదు గారికి అన్యాయం చేయాలి అనుకోలేదు. ఏ రోజు మాటిచ్చాడో, ఏ రోజు ప్రమాణం చేశాడో ఆ ప్రమాణానికి చచ్చిపోయే వరకు కట్టుబడి ఉన్నాడంటే అతడు యథార్థవంతుడా కాదా? చెప్పాలి మీరు. యథార్థవంతుడా కాదా? నిజమైన యథార్థవంతుడండి, నిజమైన యథార్థవంతుడు. అంతేకాదు ఆయనకు అర్థమైపోతుంది పరిస్థితులు. దావీదు, నీకంటే ముందు నేను చనిపోతే నువ్వు నాకు సహాయం చేయాలి. ఎవరైనా శత్రువుని అడుగుతారు ఈ మాట? ఎవరైనా శత్రువుని అడుగుతారు ఈ మాట? కానీ యోనాతాను గారికి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? దావీదు మంచోడు, మాటిస్తే తప్పడు. కాబట్టి మాట అతని దగ్గర తీసుకుందాం అనుకున్నాడు. యోనాతాను గారు దావీదు గారి దగ్గర ఒక ప్రమాణం తీసుకున్నారు. ఏంటి ఆ ప్రమాణం? చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల, నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఏమన్నా అర్థమైందా మీకు మాట? యోనాతాను గారు దావీదు గారితో మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఇదిగో నేను చనిపోయిన తర్వాత దేవుడు నీ శత్రువులందరినీ నీ చేతికిస్తాడు. ఇప్పుడు నీ శత్రువులు ఎవరు? సౌలు గారు. అవునా? సౌలు గారి సంతానం అంటే ఎవరు? యోనాతాను గారి పిల్లలు, ఇష్వీ గారి పిల్లలు ఉంటే
మెల్కిషువ గారి పిల్లలు, అబీనాదాబు గారి పిల్లలు ఉంటే అంతే కదా. అంతే కదా. సౌలు గారికి 4 కొడుకులండి. ఆ 4 పుట్టిన పిల్లలే, ఆ పిల్లలకు పుట్టిన పిల్లలే ఉండాలి. వీళ్ళంతా ఇప్పుడు ఎవరికి, దావీదు గారికి ఏమవుతారు? సౌలు గారి ప్రధాన శత్రువు అయితే ఆయన పిల్లలు మనమలు ఏమవ్వాలి? దావీదు గారికి శత్రువులు అవ్వాలి. దేవుడు తప్పకుండా ఈ శత్రువులందరినీ నీ చేతికిస్తాడు. ఇది నేను నమ్ముతున్నా. దావీదు ఎందుకు నమ్ముతున్నాను తెలుసా? నువ్వు యథార్థవంతుడు కదా, నువ్వు మంచివాడివి కదా. ఎందుకు మంచివాడివి అంటే, మా నాన్న నిన్ను చంపాలనుకున్నా మా నాన్నే నీకు దొరికిన నువ్వు చంపట్లా. అందులోని నీ యథార్థత కనిపిస్తుంది. కాబట్టి నువ్వు మంచివాడివి కాబట్టి దేవుడు తప్పకుండా నీ శత్రువులందరినీ నీ చేతికి అప్పగిస్తాడు. అంటే నా పిల్లలు కూడా నీ చేతి కిందకి వస్తారు. అయితే నువ్వు ఒక్క సహాయం చేయవా నాకు? నేను చనిపోయినా నా పిల్లల్ని మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకోవా? అర్థమైందండి నా మాట? నువ్వు చూడాలి. ఒకవేళ నువ్వు అలా చూడకపోతే దేవుడు నిన్ను విసర్జించేస్తాడు సుమా. నేను ఎంత యథార్థంగా నా తండ్రి దగ్గర ఉన్న నీ ప్రాణాల కొరకు నేను ఆలోచించాను. ఏనాడైనా నిన్ను చంపడానికి నేను ప్రయత్నం చేశానా? మా నాన్న నన్ను చంపుతున్నప్పుడు కూడా నేను నిన్ను చంపాలని అనుకోలేదు కదా. ఇంత యథార్థంగా నేను ఉన్నాను కదా. నువ్వు నాకు ఒక్క సహాయం చేయి. నేను ఒకవేళ చనిపోతే, ఏ యుద్ధంలోనైనా మా తండ్రితో నేను చనిపోతే, నా పిల్లల్ని నువ్వు కాపాడాలి. ఏం చేయాలి? నా పిల్లల్ని నువ్వు కాపాడాలి అని ప్రమాణం తీసుకున్నాడండి. ఆ ప్రమాణానికి కట్టుబడి దావీదు గారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు సౌలు గారు, యోనాతాను గారు, చెప్పండి, మెల్కిషువ గారు, అబీనాదాబు గారు చనిపోయారు కదా. చనిపోయిన తర్వాత దావీదు గారు ఏం చేశారంటే, నేను యోనాతానుకి మాట ఇచ్చాను కదా, మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఉంటే ఉన్నారు, పోతే పోయారులే అనుకుని నా స్వార్థం నేను చూసుకొని నేను రాజుని పరిపాలిస్తే బాగుండు అనుకున్నారా? అనుకోలే. ఆయన ఏం చేశారు చూద్దామా? సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదును అడిగెను. దావీదు గారు అడుగుతున్నారు ఏమని? దావీదు గారు అడుగుతున్నారు ఏమని? ఇదిగో సౌలు చనిపోయాడు కదా, యోనాతాను చనిపోయాడు కదా, అబీనాదాబు చనిపోయాడు కదా, మెల్కిషువ చనిపోయాడు కదా, కొద్ది రోజుల తర్వాత ఇష్వి కూడా చనిపోయాడు కదా. మరి నేను యోనాతానికి మాటిచ్చానుగా నీ పిల్లల్ని బాగా కాపాడుతానని. మరి ఆ కుటుంబంలో ఇంకెవరైనా మిగులున్నారా? ఇప్పుడు నేను దయ చూపాలి. ఎందుకంటే ఆ రోజు యోనాతానికి మాటిచ్చా. నా మాట నేను నెరవేర్చుకోవాలి అంటే ఎవరైనా మిగులున్నారేమో చూడాలి. సౌలు కుటుంబంలో అతని పిల్లల ఎవరైనా సరే, ఎవ్వరు మిగులున్నా నేను వాళ్ళని కాపాడాలి. ఎవరి కొరకు? యథార్థవంతుడైన యోనాతాను కొరకు. ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేశాడండి. మనమైతే ఎస్కేప్ అయిపోతాం. మనం ఆటిచ్చిన చనిపోయాడుగా యోనాతాను గారు. ఇప్పుడు వెతికి పిల్లలు ఎక్కడున్నారు అంటే ఎక్కడ కాపాడతాం? ఎక్కడున్నారు ఏమో, అంతే కదా. వెతికి ఎవరు కనపడతారు? ఎదురుకుండా కనపడతాం. అపోలు ఎవరే వచ్చాడా? అపోలు కట్ట ఇచ్చేయండి, బియ్యం 5,000 కట్టిచ్చేయండి, లేదా చిన్న ఉద్యోగం ఇవ్వండి అని ఏదో కనిపిస్తే అతనే మన ఎదురుగా వచ్చి, నా మాట వినండి, అతనే మన ఎదురుగా వచ్చి, దావీదు గారు మా నాన్నగారు మీ దగ్గర మాట తీసుకున్నారంట కదండి, నేను ఒకటి బ్రతుకున్నానండి, దయచేసి నాకు ఏదైనా సహాయం చేయనని అడిగితే, ఏదైనా చెయ్యాలనిపిస్తే ఏదో కొంచెం చేస్తాం మనమైతే. కానీ దావీదు గారు చేసిన మంచి పని ఏంటో తెలుసా? నేను ఆల్రెడీ మాట ఇచ్చా. నా మాట నెరవేర్చుకోవాలి అంటే ఎవ్వరు మిగిలినా నేను వారికి సహాయం చేయాలి. గాలవేంద్ర ఎక్కడున్నాడు? వలవేసి పట్టండి, ఎవరు ఒక్కడున్నా నా దగ్గరికి తీసుకురండి అన్నారు. అది యథార్థత. దావీదు గారి యథార్థత ఏంటి? మాటిచ్చాను, ఆ మాట నేను ఇప్పుడు ఏం చేయాలి? నెరవేర్చుకోవాలంటే ఎక్కడున్నా వెతకమన్నారండి. వెతికితే తెలిసింది, లోదేబారులో ఉన్నాడండి ఒకడు. యోనాతాను కొడుకు ఒకడున్నాడు, కుంటికాళ్ళోడు. ఎవరో కాదు, సౌలు గారి కుటుంబంలో కూడా ఎవరో కాదు. మీరు మాటిచ్చారే యోనాతాను గారు, అతనికి కొడుకున్నాడండి. యోనాతాను చనిపోయినప్పుడు అతను 5 ఏళ్ల వయసు వాడు. వింటున్నారా? సౌలు గారు యోనాతాను గారు చనిపోయినప్పుడు అతని వయసు ఎంత? 5 ఏళ్ళు. అప్పుడు వాళ్ళ దాది ఏం చేసిందంటే, సౌలు గారు చనిపోయాడు, యోనాతాను గారు చనిపోయిన తెరవగానే, అమ్మో యోనాతాను కొడుకు నా దగ్గర ఉన్నాడంటే వీటిని కూడా చంపేస్తారు అనుకుని ఆ దాది ఆ పిల్లోడిని పట్టుకొని పరుగులు తీస్తుంది. మార్గ మధ్యంలో ఎక్కడో కాలు బెనికింది, పిల్లోడు కింద పడ్డాడు. అతని కాళ్ళు 2 కుంటి అయిపోయాయి. కానీ ఆ దాది కొడుకును మాత్రం తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది. నేను అనుకునే మాట చెప్పను ఇక్కడ. దావీదు గారు యోనాతాను గారికి ఇచ్చిన మాట ఎంత నిలబెట్టుకుంటాడో చూడటానికి ఉంచాడే మీకు ఉంటోడు అనిపిస్తుంది నాకు. దేవుని పరీక్ష అలాగే ఉంటది.
నా సమక్షంలో దావీదు యోనాతానికి మాటిచ్చాడు కదా, నిలబెట్టుకుంటాడో లేదో చూద్దాంరా, ఈయన బ్రతకనిద్దాం అనుకుని ఉంటాడు. అందుకే అసలు ఎంత వేగంగా పరిగెడతా, 2 కాళ్ళు కుంటి అయి ఉంటాయి పడిపోతే. 2 కాళ్ళు విరిగిపోయి కుంటి అవ్వాలంటే ఎంత దెబ్బ తగలాలి చెప్పరేంటండి? పెద్ద దెబ్బే తగలాలి కదా. అంత దెబ్బ తగిలిన ప్రాణంతో ఎందుకున్నాడు 5 ఏళ్ల పిల్లోడు? ఉండాలి. ఎందుకు? దావీదును మరొక వైపు దేవుడు పరీక్షిస్తున్నారు. ఆ పరీక్షలో దావీదు గారు గెలవాలి అంటే ఎవరో ఒక నలుసు ఉండాలి సౌలు గారి కుటుంబంలో. అసలు దాదికి ఎందుకు వచ్చిన ఆలోచన? రాజు చనిపోయాడు, రాజకుమారులు చనిపోతే ఆఫ్టర్ ఆల్ ఒక దాది ఒక పిల్లోని దాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అమ్మ వాడిని దాస్తే నన్నేం చేస్తారని భయపడాలి కదా. అంతేనండి, దాది అంటే పెంచే పని మనిషిది దాది అంటాం మనం. ఆ బిడ్డ యొక్క అవసరాలన్నీ తీర్చాలి. ఇప్పుడు రాజును చంపేశారు శత్రువులు, రాజకుమారుల్ని చంపేశారు శత్రువులు. ఇప్పుడు ఈ పిల్లోడు రాజ కుటుంబానికి చెందినవాడని తెలిస్తే ముందు రాగానే మొదటి ఎవరి మీద ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు? పెంచే దాది మీదే కదా. అంతేనా? దాదిని ఒక తోపు దోసో లేదా ఒక ఏతేసో పిల్లోని తీసుకెళ్ళి చంపేయాలి. మరి అమ్మో వాళ్ళ పిల్లోని నేను పెంచితే నాకేదైనా ప్రాణగండమేమో అని ఆలోచించకుండా దాదికి పెంచే ధైర్యం ఎలా వచ్చింది? దేవుడే ఇవ్వాలి. ఎందుకంటే దావీదు గారిని పరీక్షిస్తున్నారుగా, ఇచ్చారు, పెంచింది. మీకు డౌట్ వస్తుంది కదా, అసలు కుంటికాళ్ళోడు ఉన్నాడా, అతను యోనాతానేనా, దాది పెంచిందని మీకు డౌట్ వస్తుందేమో. సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు, అంతేనా, సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడొకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గూర్చియు యోనాతానును గూర్చియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకుని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరేంటండి? మెఫీబోషెత్. ఎవరితని మెఫీబోషెత్ అంటే? యోనాతాను గారి కుమారుడు. అంటే ఎవరికి మనమడు? సౌలు గారికి మనమడు. అర్థమైందా? సౌలు గారు చనిపోయాడని వర్తమానం వచ్చినప్పుడు తన వయసు ఎంత? 5 సంవత్సరాలు. ఎవరు పరిగెడుతుంటే పడిపోయాడు? దాది. పరిగెడుతుండగా పడిపోతే ఏం జరిగింది? కాళ్ళు 2 విరిగి కుంటివాడయ్యాడు. అవునా? ఇప్పుడు కుంటివాడైన వ్యక్తి ఉన్నాడని ఆ కుంటోడా వాడికి ఏం చేస్తాలే పోనీ అనుకోలేదు దావీదు గారు. కుంటివాడున్నాడా? తీసుకురండి. వాడు కుంటోడైనా గుడ్డోడైనా కురూపి అయినా పనికిరానుడైనా నేను యోనాతానికి మాటిచ్చా, వాడిని నేను పోషించాలి అని కుంటివాడైన మెఫీబోషెతుని దావీదు గారు తన దగ్గరకు తెచ్చుకుని తన బల్ల దగ్గర పెట్టుకుని భోజనం పెట్టించాడు. అర్థమైందండి? ఇప్పుడు మీరు చెప్పండి, సౌలు గారి కుటుంబంలో ఎవరూ మిగలలేదు, కానీ కుంటి కాళ్ళ గల ఒక వ్యక్తి మాత్రమే మిగిలాడు. అతను కూడా ఎవరి కుమారుడు? ఇప్పుడు మీరు చెప్పండి, యోనాతాను గారు యథార్థవంతుడు కాకపోతే ఆ వ్యక్తి మిగిలేవాడా? ఒకవేళ మిగిలిన దావీదు గారి బల్ల మీద భోజనం చేసే అదృష్టం వస్తుందా? అసలు ఆ అవకాశమే ఉందనుకుంటే మెఫీబోషెతే ముందు రావాలి. ఆయనకి భయం ఉందేమో, ఏమో దావీదు గారు రాజు అయిపోయాడు, ఎంత నాకు మేనమామ అయితే మాత్రం ఏంటి, మరి వాళ్ళ నాన్నకు బావే కదా, యోనాతాను గారి చెల్లెల్నే కదండి దావీదు గారు చేసుకున్నారు మీకాల్ గారిని, మేనమామే వరుసకి. యోనాతాను గారు కుమారుడు మెఫీబోషెత్ దావీదు గారు ఏమవుతారు? మేనమామ అని మామయ్య. అంతేనా? మామయ్యని ఎందుకు రాలేదు, ఎక్కడో ఉండిపోయాడు ఎందుకు లోదేబార్లో? ఎందుకంటే ఏమైనా ఇప్పుడు రాజు అయిపోయాడు, మా నాన్నకి ఇచ్చిన మాట గుర్తుందో లేదో, ఒకవేళ ఉన్న నన్ను చూడాలని ఏముంది, అందరూ మాట ఇచ్చే ప్రకారం నెరవేరుస్తారా ఏంటి? ఏమో ఎందుకు వచ్చిందిలే, తీరా నేను వెళ్ళాక మళ్ళీ నన్ను నేను కనపరుచుకుంటే నన్ను నా శత్రువు సంతానం అనుకుని నన్ను చంపేశాడు అనుకుని నేనేమైపోవాలి, ఎందుకు వచ్చింది, ఎక్కడో చోట ఉన్నదేదో తిని బ్రతుకుదామని అనుకుని ఉండిపోయాడు. ఎవరు? మెఫీబోషెత్ గారు. కానీ దావీదు గారు అలా అనుకోలేదు. నేను ఒక్కసారి మాటిచ్చా దేవుని సముఖంలో, అతను ఎలాంటి వాడైనా సరే పట్టుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత అతని ఆస్తిని అతని పనివాడికి అప్పగించి, అరే బాబు ఇది మెఫీబోషెత్ ఆస్తిరా, సౌలు గారి వారసత్వంగా వచ్చింది, దీనంతటి నువ్వే పండించి దీనిలో వచ్చే ఫలసాయం మాత్రం అతనికి ఇచ్చి మిగిలినంత నువ్వు తినేసేయి. కానీ ఒక మాట, మెఫీబోషెత్ మాత్రం నా భోజనపు బల్ల మీదే భోజనం చేస్తాడు. రాజు బల్ల దగ్గర రాజభోజనం చేసే అదృష్టం మెఫీబోషెత్కి ఎందుకు వచ్చిందో తెలుసా? ఎవరిని బట్టి వచ్చిందో తెలుసా? ఎవరిని బట్టి చెప్పాలందరూ? ఎవరిని బట్టి? యోనాతాను గారిని బట్టి ఎందుకు వచ్చింది? యథార్థతను బట్టి. ఇది మర్చిపోకూడదు. మనం ఈ రోజు నేర్చుకుంటున్న విషయమే యథార్థత. అర్థమైందా మీకు? సౌలు గారిలో లేదు యథార్థత, కానీ యోనాతాను గారిలో ఉంది. దేవుని లక్షణం ఏంటి అంటే యథార్థంగా ఉండే వారి పట్ల ఆయన యథార్థంగా ఉంటాడు, సద్భావం గల వారి పట్ల ఆయన సద్భావాన్ని చూపిస్తారు.
కఠిన ఎడల ఆయన కఠినంగానే ఉంటాడు. ఇప్పుడు సౌలు మంచివాడు కాదు కాబట్టి అతని వంశమంతా నాశనం చేయాలి అనుకోలేదు, కానీ సౌలు కుటుంబంలో యోనాతాను యథార్థవంతుడు కాబట్టి యోనాతానుని బట్టి కాపాడాలనుకున్నారు. మెఫీబోషెతుని మిగిల్చారు. మిగిల్చడమే కాదు, దావీదు అంటే రాజు, మహారాజు సింహాసనం మీద, మహారాజు యొక్క భోజనపు బల్ల మీద భోజనం చేసే అదృష్టం వచ్చిందండి. ఎవరికి? ఎవరిని బట్టి చెప్పాలి? ఎవరిని బట్టి? మీ పిల్లలు కూడా గొప్పవారు కావాలంటే నీలో ఏముండాలి? ఇదే ఈరోజు పాఠం అంతమంది. ఒకవేళ నువ్వు యథార్థంగా లేవనుకో, నీ పిల్లలు గొప్పగా ఊహించుకోకది జరగదు. అర్థమైందండి? మీకు అద్భుతమైన మాట చెప్పనా? యోనాతాను గారు యథార్థంగా ఉండబట్టి యోనాతాను గారి కుమారుడు బ్రతుకున్నాడు. నెంబర్ 2, కుంటివాడైన రాజభోజనం లభించింది. అదేనండి, ముగిస్తా, మీరేం కంగారు పడద్దు. ఏం లభించింది? రాజభోజనం లభించింది. మీకు విచిత్రమైన విషయం చెప్పనా? కుంటికాళ్ళుడు మెఫీబోషెతు కూడా పెళ్ళయింది. నాన్న లేడు, బాబాయిలు పెదనాన్నలు లేరు, అదే చిన్నాన్నలు ఎవరు లేరు, వాళ్ళ సంతానం కూడా ఎక్కడ కనబడట్లేదు. ఆ కుంటోడికి ఏం పెళ్ళి అవుతుంది అనుకుంటున్నారా? కుంటోడు కూడా పెళ్లి చేసుకున్నాడండి. ఓయ్, ఆయనకు కొడుకున్నాడు. అతని పేరేంటి చూస్తారా ఒకసారి? సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండేనంటే అంటే ఇతను కూడా ఏమైంది? పెళ్ళయింది. అంతేనండి. ఆల్రెడీ మెఫీబోషెతు గారు ఎలాంటి వాడు చెప్పాలందరూ? ఎలాంటి వాడు? కుంటివాడు. కుంటివాడైన ఆయనకు కూడా ఏమైంది? పెళ్ళయింది. పెళ్ళవడమే కాదు, నువ్వు కొడుకు కూడా పుట్టాడు. అతని పేరే, వాని పేరు మీకా. ఎందుకు పుట్టింటాడు? ఎందుకంటే పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు అనుకుంటున్నారా? కాదు, దావీదు గారిని పరీక్షిస్తున్నాడు. 2 యోనాతాను గారి యథార్థతకు ఆశీర్వాదం రావాలి. యోనాతాను గారి యథార్థవంతుడు కదా, అతని వంశపు వారు ఆశీర్వదించబడాలంటే కుంటోడు కూడా పిల్లలు పుట్టాలి. రూల్. పుట్టారు. ఎవరు చెప్పాలి? ఎవరు? మీకా గారండి. ఇక ఇక్కడి నుంచి మీరు తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వంశం అలాగే అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందిందో చెప్పన? బైబిల్ చరిత్రలో, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి తర్వాత మీకు వినిపించే పేరు ఎవరిది చెప్పాలి గట్టిగా? పౌలు గారిది. ఎందుకో తెలుసా? అంత ధైర్యంగా స్వార్థను ప్రకటించాడు, అంత ధైర్యంగా నా కొరకు నీతి కిరీటం ఉందని చెప్పాడు. ఎవరూ తిరగనంత దూరం, ఎవరూ పడనన్ని కష్టాలు పడుతూ ఒకవైపు క్రీస్తులా జీవించే ప్రయత్నం చేస్తూ అద్భుతమైన సువార్త పరిచర్య చేశాడు. 14 పత్రికలు రాశాడు. అందుకే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని ప్రక్కన పెడితే హీరో ఎవరంటే పౌలు గారు. అతను ఎవరో తెలుసా? అతని వంశం ఏంటో తెలుసా? అతని గోత్రం ఏంటో తెలుసా? ఎందుకు సౌలు గారి గోత్రం ఏంటి చెప్పండి? సౌలు గారి గోత్రం ఏంటి? మళ్ళీ మీకు డౌట్ ఏమో ఒకసారి చూద్దాం. సమూయేలు 1వ గ్రంథము. అక్క చెప్పకుండా వెళ్ళిపోయింది, మాకేం తెలుసు అదని అనుకుంటారేమో మరి మీరు. 9వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 1వ గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనము. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. అంటే వీళ్ళది ఏ గోత్రం? రైట్. ఎవరిది? సౌలు గారిది. సౌలు గారిది బెన్యామీని గోత్రం. అంటే యోనాతాను గారిది ఏ గోత్రం? బెన్యామీని గోత్రమే. మీకా గారిది ఏ గోత్రమే. అతని కుమారుడిది ఏ గోత్రం? అంతే కదా, అందులో నుంచి వస్తారు కదా. గోత్రం బెన్యామీని గోత్రం. మరి వంశం మిగిలిందే ఒక వంశం. ఏ వంశం అది? యోనాతాను గారి వంశం. మిగిలిన ఎవరు లేరు కదా, వాళ్ళ పిల్లలు కూడా మనకు కనిపించట్లేదు కదా. సో గోత్రం బెన్యామీని గోత్రం, వంశం చెప్పాలి, వంశం యోనాతాను గారి వంశం. మరి క్రొత్త నిబంధనలో మరలా బెన్యామీని గోత్రంలో ఎవరైనా మిగిలారు అంటే అది ఏ వంశంలో నుంచి రావాలి? ఆ గోత్రంలో యోనాతాను గారి వంశంలో నుంచే రావాలి. అదేనా? ఇప్పుడు సౌలు గారు ఎవరో చూద్దాం. ఏ సౌలు గారు? క్రొత్త నిబంధనలో పౌలుగా మారిన సౌలు గారు ఎవరో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు. ఎవరితో చెప్తున్నారు? ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్తున్నారు. ఏమని? 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసేయుడనై ఆసక్తి విషయము సంఘము హింసించువాడనై ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈయన ఎవరని? బెన్యామీను గోత్రమును పుట్టినవాడు. ఆటోమేటిక్గా చెప్పండి, వంశం ఏదై ఉంటుంది? అయింది చెప్పాలి. ఎవరిదై ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పండి,
పాత నిబంధన కాలంలో సౌలు గారి కుటుంబంలో యోనాతాను గారి కాలం ఎక్కడ? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి అనంతరం వచ్చిన పౌలు గారి కాలం ఎక్కడ? సంబంధం ఉందా? కానీ మీకు విచిత్రమైన విషయం చెప్పనా, క్రొత్త నిబంధనలో అద్భుతమైన పరిచర్య చేసిన సౌలు గారు ఏ వంశము నుండి వచ్చారు అంటే, ఏ వంశము నుండి? ఎందుకు మిగిలాడినా? ఇంత అద్భుతమైన పరిచర్య చేసిన ఒక హీరో అని చెప్పొచ్చు కదా, అతను మిగలడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ పూర్వీకుడైన పితరుడైన యోనాతాను గారి, చెప్పాలి ఏంటిది? చూసారా, ఆయన ఆనాడు చూపిన యథార్థతను దేవుడు దృష్టిలో పెట్టుకుని కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోయిన అద్భుతమైన ఒక హీరోని భూమి మీదకు పంపించాడు. ఎందుకు ఇంత చరిత్ర మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం చెప్పండి? దావీదు గారిలో కనిపిస్తున్న యథార్థతే దావీదు గోత్రం నుండి యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి క్రొత్త నిబంధనకి హీరో చేశారు. యోనాతాను గారి యథార్థతను బట్టే అతని వంశంలో నుండి వచ్చిన పౌలు గారు క్రీస్తు వారి తర్వాత బెన్యామీను గోత్రంలో మరొక హీరో అయ్యాడు కదా. ఇద్దరు హీరోలకు కారణం వారి పూర్వీకులకు ఉన్న మంచి లక్షణం ఏంటి చెప్పాలి? అది ఉందా? 1% అయినా వాళ్ళకి సంపూర్ణంగా ఉంది కాబట్టి వాళ్ళు లేకపోయినా ఆ యథార్థత యొక్క ఫలితం తర్వాత తరాలలో మనకు కనబడుతుంది. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మనం ఉన్నా లేకపోయినా మనం యథార్థంగా బ్రతికితే మన వంశం చావదు. మన వంశం, చాలా మంది అనుకుంటారు ఏంటంటే అందరూ ఆడపిల్లలు పుట్టారండి, మా వంశం ఎక్కడితో ఎందుకు? నీ పూర్వీకులు ఎవడ యథార్థవంతుడు కాదేమో, అంతేనా? ఫిజికల్గా కాదండి, ముఖ్యంగా మనం ఆలోచించాలి స్పిరిచువల్గా. నీ మంచితనం, నీ యథార్థత నీ పిల్లలను ఈ లోకములో గొప్పగా చేసినా చేయకపోయినా నిత్య జీవం మాత్రం ఇస్తుంది. అది కావాలి అంటే తల్లిదండ్రులుగా ఈరోజు మనము యథార్థతను అలవాటు చేసుకోవాలి. కానీ విచిత్రం ఏంటో, మనకు లేందే అది కదా. యథార్థత ఉంటుందా? నిజం చెప్పండి, యథార్థత ఉంటుందా? ఉండదు. మరి యథార్థంగా ఉండకపోగా చెప్పిన మాటను కవర్ చేసుకోవడానికి 4 అబద్ధాలు కదా. అందుకేనండి మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఆనందాన్ని రుచి చూడలేకపోతున్నాం మనం ఈరోజు. పేరు క్రైస్తవులమే, కానీ లోకస్తుల ప్రతి విషయంలో మనం బాధపడుతున్నామంటే మన హృదయంలో ఆనందం ఉందా? మన హృదయంలో ఆనందం లేకపోవడానికి కారణం ఏంటి? యథార్థత లేకపోవడం. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఓకే, పాత నిబంధన ఎక్కడో, క్రొత్త నిబంధన ఎక్కడో, ఆ వంశం ఏంటో మాకెందుకని అనుకుంటున్నావా? నీవు సంతోషంగా ఉండాలి అంటే దేవుని దృష్టికి నువ్వు ఎలా కనిపించాలో తెలుసా? యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా. ఈ 2 వాళ్ళిద్దరికీ ఉన్నాయి. ఎవరిద్దరికి? దావీదు గారికి ఉన్నాయి, యోనాతాను గారికి ఉంది. ఆ 2 ఉన్నాయి కాబట్టి వారి వంశం ఏమయ్యింది? ఆశీర్వదించబడింది. వారి పిల్లలు ఏమయ్యారు? ధన్యులయ్యారు. మరి మీ పిల్లలు ధన్యులు అవ్వాలని మీకు ఆశ లేదా? చెప్పండి, మీకు లేదా? మీకు ఉంటే సరిపోదండి, ఉంటే సరిపోదు. వాళ్ళు ధన్యులు అవ్వడానికి నువ్వు చేయవలసిన ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి. నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అసలు ప్రయత్నమే చేయకపోతే ఏం జరగదు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటో తెలుసా? నువ్వు యథార్థంగానే జీవిస్తున్నావా? నీ మాటలో యథార్థత ఉందా? నీ చూపులో యథార్థత ఉందా? నీ నడవడికలో యథార్థత ఉందా? దేవునికి నీవు ఇచ్చిన మాటలో యథార్థత ఉందా? ఒకసారి నువ్వు టెస్ట్ చేసుకో. యథార్థత ఉంటే నువ్వు ధైర్యంగా నిద్రపోయి రాత్రి ఏమైనా తెలుసా? నా పిల్లలు తప్పకుండా ఆశీర్వదించబడతారు అని. యథార్థత లేదా? ఈ రాత్రి నువ్వు భయపడాలి. ఎందుకో తెలుసామో, ఈ విషయం తెలియక ఇంతకాలం నేను యథార్థంగా ఉండలేకపోయానే, నా పిల్లలకి నేనేం మిగిల్చాను? శాపాన్ని మిగిల్చాను కదా. కానీ అదృష్టం ఏంటి తెలుసా? ఇంక ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే ఆయన పాదాలు పట్టుకుని ఆయన శరణు కోరుకోవచ్చు. దేవా, నాకు తెలియక నేను యథార్థంగా నడవలేకపోయాను, నన్ను మన్నించు. ఇది ఈ రాత్రి మీరు నాకు తెలియచేశారు. ఇక మీదట నేను ఎల్లప్పుడూ యథార్థంగా ఉండడానికి ప్రయత్నం. మనం అనుకుంటాం మన వల్ల ఎక్కడవద్దు, మనుషులం కదా యథార్థంగా ఉండడం, మన వల్ల ఎక్కడవద్దు అనుకుంటున్నారా? మరి దావీదు గారు మనిషేగా, యోనాతాను గారు మనిషేగా కాదా? మనుషులుగా బ్రతికిన వాళ్ళకి సాధ్యమైనది నీకెందుకు సాధ్యం కాదు? వాళ్ళు అనుకున్నారు కాబట్టి సాధ్యపరుచుకున్నారు, నువ్వు అనుకోవట్లేదు కాబట్టి నీకు సాధ్యం కావట్లేదు. కానీ బ్రతకాలి అని మనం నిర్ణయం తీసుకుంటే బ్రతికేలా దేవుడు పరిస్థితులు కల్పిస్తారు. ఆయన పరిస్థితులు కల్పించిన తర్వాత దాని నుండి ఎడబాటు లేక దూరం చేసే ధైర్యం లోకంలో ఎవ్వరికీ ఉండదు. అది మనం పొందుకోవడం తప్ప. కనుక ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యథార్థత దేవునికి ఇష్టమైన లక్షణం. యథార్థ ప్రవర్తన కలిగిన వారిని
ఆయన ఇష్టపడుతున్నారు, ఆయనకి ఇష్టలట. నిజమే, ఆయనే చెప్పిన మాట, దావీదు నా ఇష్టానుసారు. యేసుక్రీస్తు వారు యథార్థంగా జీవించారు, ఆయన దేవునికి ఇష్టమే. దావీదు గారు దేవునికి ఇష్టం, యేసుక్రీస్తు వారు దేవునికి ఇష్టం, యోనాతాను గారు దేవునికి ఇష్టం. యథార్థంగా ఉంటే నువ్వు నేను కూడా దేవునికి ఇష్టం. మరి మీరు దేవునికి ఇష్టంగా ఉండాలనుకుంటున్నారా? ఒక్క ఇదంటారు చూడు, ఒక్క దెబ్బకు రెండు పెట్టాలన్నట్లు, ఒక్క యథార్థంగా నువ్వు ఉంటే నువ్వు దేవునికి ఇష్టడు అవుతావు, నీ పిల్లలు ధన్యులు అవుతారు. రెండు లాభాలు. మనం యథార్థంగా ఉంటే మనము దేవునికి నచ్చుతాం, మన పిల్లలు ఆశీర్వదించబడతారు. ఈ రెండు మీకు కావాలి అంటే ఈ క్షణము నుండి మీరు అలవాటు చేసుకోండి, యథార్థంగా ఉండడం. ఎలా ఉండడం? ఉంటారా? చెప్పాలి, ఉంటారా? మీరు నాకు కాదు మాటిస్తుంది. ఎక్కడిస్తున్నారు? దేవుని సన్నిధిలో ఇస్తున్నారు, అంటే దేవునికి మాటిస్తున్నారు. మీరు యథార్థంగా ఉండడానికి ప్రయత్నించండి చాలు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. మీ యథార్థతే మిమ్మల్ని ధన్యులను చేస్తుంది, మీ పిల్లలను ధన్యులను చేస్తుంది. అలాంటి యథార్థతను కలిగి జీవిద్దాం, పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.